భగవద్గీత రెండవ అధ్యాయం 53వ శ్లోకం. శృతి విప్రతి పన్నాతే యదా స్థాస్యతి నిశ్చల సమాధా వచల బుద్ధిస్తద యోగమ వాప్స్యసి. శ్రీకృష్ణుడు ఇలా అంటున్నాడు. భౌతిక ఫలితాల కోసం చెప్పే వివిధమైన వేదశాస్త్ర విభాగాల వల్ల నీ బుద్ధి చెదిరిపోకుండా ఎప్పుడైతే సమాధిలో అంటే నిశ్చలమైన ధ్యానంలో ప్రశాంతంగా స్థిరంగా నిలుస్తుందో అప్పుడు నీవు నిజమైన యోగ స్థితిని పొందుతావు అని. ఈ శ్లోకం యోగస్థితి యొక్క పరిపూర్ణ దశను వివరిస్తుంది. అంటే మన బుద్ధి ఎప్పుడు పూర్తిగా స్థిరమవుతుందో ఆ స్థితిని శ్రీకృష్ణుడు ఇక్కడ యోగం అని అంటున్నారు. కామ్య కర్మకాండలను చెప్పే వేదాల వైపు కాకుండా మన బుద్ధిని భగవంతునిపై స్థిరంగా నిలపగలిగినప్పుడు మాత్రమే మనం నిజమైన యోగాన్ని అనుభవించగలం. ఇదే యోగస్థితి అంటే ప్రశాంతమైన జ్ఞానస్థితి అని. ఆ స్థితిలో ఉన్న వారికి బాహ్య కర్మల అవసరం ఉండవు. ఇది వైదిక కర్మలను తిరస్కరించడం కాదు, వాటి పరమార్థాన్ని గ్రహించి ఆధ్యాత్మికంగా ఎదగడం. విద్య ఉన్నా, శాస్త్రజ్ఞానం విన్నా మన బుద్ధి స్థిరంగా ఆధ్యాత్మిక దిశలో లేకపోతే నిజమైన యోగ ఫలితం సాధ్యం కాదు.